లోకేష్ కనకరాజు యొక్క క్రియేటివిటీ ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలియంది కాదు. కూలీ మూవీ కోసం ఈయన తీసుకున్నటువంటి కాస్టింగ్ మామూలుగా లేదని చెప్పాలి. కన్నడ స్టార్ హీరో అయినటువంటి ఉపేంద్రాన్ని తీసుకోవడం జరిగింది. ఇదైతే ప్రస్తుతం ఒక సెన్సేషన్ న్యూస్ గా మారిందని చెప్పాలి. ఇప్పటికే ఈ మూవీలో అగ్రస్థాయి నటినట్లంతా నటిస్తున్నారు. వీళ్ళతో పాటు స్టారర్స్ తో రాబోతున్నటువంటి ఈ మూవీ మాత్రం సెన్సేషన్ హద్దుగా చెలరిగిపోయే అవకాశం చాలా గట్టిగా ఉంది. రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ మూవీ అంటేనే సెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. దీనికి తోడు ఇతర కాస్టింగ్ కూడా చాలా బలంగా ఉంది కాబట్టి ఈ మూవీ మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని చెప్పాలి. అట్లీస్ట్ 1500 కోట్ల అవలీలగా రాబట్టగలిగే సత్తా అయితే ఈ మూవీకి ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఇంత బలమైన కాస్టింగ్ అయితే ఈ మూవీలో ఉండబోతుందని చెప్పడం తప్పే లేదు. ముందు ఎవరైనా తీసుకుంటాడో చూడాల్సి ఉంటుంది. మరి లోకేష్ కనకరాజ్ ఈ మూవీ కోసం స్టాండర్డ్స్ తో కూడినటువంటి టెక్నికల్ టీమ్ అయితే దించాడని తెలుస్తుంది. ప్రాజెక్ట్ కూడా ఆషామాషి ప్రాజెక్ట్ కాదు, దగ్గర 450 కోట్ల భారీ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. పార్ట్ 2 మూవీ యొక్క డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ అయితే ఏకంగా 270 కోట్లు పెట్టిందని ఒక వినికిడి అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుందని చెప్పాలి. మొన్నటి వరకు అయితే 200 కోట్ల అన్న మాట వినిపించింది. కానీ ఇప్పుడు ఏకంగా 270 కోట్లు పెట్టడం చిన్న విషయం కాదు. క్రియేటివ్ సంస్థల్లోనే పేరుగాంచినటువంటి సంస్థ ఈ నెట్ఫ్లిక్స్ అనే విషయం మనకు తెలియదు కదా. కాబట్టి ఖచ్చితంగా 270 కోట్లు పెట్టే ఉండొచ్చు అన్నటువంటి టాక్ అయితే గట్టిగా నేర్పిస్తుందని చెప్పాలి. ఎంత బ్లాక్ బస్టర్ అనేది తెలియదు కదా. అందువల్ల ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడా నిర్మాణ సంస్థ మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని కొనే ఉంటుంది.